అంతే కదా. అవును. ఏపీ ఆలోచనలు తెలంగాణలో ఎందుకు? ఇక్కడి ప్రజల ఆలోచనలు అమలు చేస్తాం. చంద్రబాబు పేరు ప్రస్తావించారంటే హరీష్ రావు పరిస్థితి అర్థమవుతున్నది. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్. శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం సీరియస్. మంత్రి శ్రీధర్ బాబు. ఓకే, అంటే ఆంధ్ర విషయం మాట్లాడొద్దంటే ఆంధ్ర ధీటికి మనం పరిపాలన చేస్తాం. ఆంధ్ర విషయం ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఆయన రాగానే డిఎస్సి సంతకం పెట్టే పింఛన్ మీద సంతకం వాళ్ళు తెలుగు వాళ్ళేనే, మనం తెలుగు మళ్ళీ అది ఎన్నో ఏళ్ళు కలిసి ఉన్న వాళ్ళం, కలిసి మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములాగా విడిపోయిన వాళ్ళమేనా. అది పేద రాష్ట్రం వల్ల డబ్బులు పేద రాష్ట్రము. ఇంకోటి ఏంటంటే అన్ననే తమ్ముడేమో బాగుపడుతుండు, అన్న బాగుపడుతున్నాడు అంటే మనకేమో ఉండి బలిసి కొట్టుకుంటున్నా, లేకపోతే ఏమైనా ఏడికెళ్ళి వచ్చే ఇదంతా వాడు పని చేయబట్టే మనం సీసా తెరుచుకొని తాగబట్టే ఇకేడైతే సంసారం ఏడేళ్ళ తీసే. మళ్ళీ లాస్ట్ కేసీఆర్ లాస్ చేసిన 7 లక్షల కోట్లు అప్పు చేసినాడు. కానీ ఆయన 2014-13లో కూడా 1 లక్ష కోట్ల బడ్జెట్ 3 లక్షలుగా తీసుకొచ్చి ఇంచుమించు. మరి ఆ బడ్జెట్ పెరిగింది చెప్పాలి కదా. చెప్పరు, అది చెప్పారు. బడ్జెట్ కూడా పెరిగింది కదా, ఆ పెరిగిందని కూడా చెప్పాలి. మంచి చేస్తే మంచి అని చెప్పాలి. జర ఇదే మారూరి జర మంచి చేసినప్పుడు ఈయన మంచి చేసిన అని చెప్పాలి. ఓ తప్పు చేస్తే ఓ తప్పు చేసినావు ఇదని చెప్పాలి. మీ దగ్గర నిధులు లేకపోతే అనుకోవాలి. నిధులు ఉన్నాయి కదా, 3 లక్షల కోట్ల బడ్జెట్ దాకా పెట్టుకోవచ్చు ఛాన్స్. అంతకన్నా పెరిగింది కదా. కరెక్టే. ఇక విద్యార్థుల బ్యాగులు చెక్ చేయండి, వారి లాకర్లను సైతం చెక్ చేయండి. మత్తు పదార్థాలు గుర్తిస్తే సమాచారం ఇవ్వండి. యాంటీ డ్రగ్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి. రిటైర్డ్ పోలీస్ అధికారులను నియమించుకుంటే బెటర్. డ్రగ్స్ దొరికితే గోప్యంగా సదరు స్టూడెంట్ వివరాలు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిల్య. స్కూల్స్ కాలేజీల యాజమాన్యాలకు సూచనలు, నంబర్కు సమాచారం ఇవ్వాలని స్పష్టత. ఇక విద్యార్థుల బ్యాగుల అంటే ఎక్కడ డ్రగ్స్ కానీ, ఎక్కడ గంజాయి కానీ, ఇంకేడే లాంటిది జరిగినా కానీ గవర్నమెంట్ ఒక నంబర్ ఇచ్చింది, గుర్తు చేసుకొని ప్రజలారా. 8712671111. మళ్ళీ ఒకసారి చెప్తే నంబర్కి సమాచారం అంటే ఏంటి ప్రజలారా. మీరు అందరి న్యూస్ ద్వారా నేను కూడా మీకు ఇదే చెప్తున్నా. 8712671111 అనే నంబర్కి ఎవరైనా ఫోన్ చేయండి. ఫోన్ చేసి సమాచారం ఇచ్చేయండి. పలానోడు గిడ గంజాయి తాగుతుండు, పలానోడు గిడ డ్రగ్స్ తీసుకొస్తుండు అనే సమాచారం అంటే చెప్పేది. ఇక రాయ్బరేలీ నుంచి రాహుల్ కంటిన్యూ. వాయినాడు స్థానానికి త్వరలో రాజీనామా. ఉప ఎన్నికలో ప్రియాంక పోటీ. ఖార్గే అధ్యక్షతన భేటీలో నిర్ణయం. సీనియర్ ఐఏఎస్లు బదిలీ 2-3 రోజుల ఉత్తర్వులు. కొలిక్కి వచ్చిన డ్రాఫ్ట్ లిస్టు. ప్రిన్సిపల్ సెక్రటరీలు హెచ్ఓడీలపై ఫోకస్. సీనియర్ ఆఫీసర్లు కీలక బాధ్యతలు. పరిపాలన గాడిలో పెట్టే ప్లాన్లు సీఎం. రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్లు ట్రాన్స్ఫర్. ఇప్పుడు గాడిలో పెడుతున్నట్టు చూడే వర్షాన్ని నిన్న కొట్టింది. నగరంలో కుండపోత. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం. రాష్ట్రంలో మరో 3 రోజులు వానలు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. నాకు అప్పుడు ఒకసారి అనిపిస్తుంది, వర్షాకాలం వచ్చినప్పుడు అందరికి బోటు కొనిస్తే మంచిగా ఉంటుంది కదా. అంతేగా. హైదరాబాద్ డల్లాస్ నగరం అని ఈయన గ్లోబల్ కల్లాస్ అయిందా? కల్లాస్ అయింది, ఈయన గ్లోబల్ సిటీ అనే.